హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి బూర్లు అయితే చేశానండి. పూర్ణాలు బూర్లు అంటారు కదా, అవి అయితే చేశాను నేను. మా సైడ్ అయితే పూర్ణాలు అంటారు, కొంతమంది అయితే బూర్లు అంటారు. చాలా టేస్టీగా సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఒకసారి చూసేయండి ఈ వీడియో మొత్తం క్లియర్గా చూసారంటే మీకు అయితే క్లియర్గా అయితే అర్థమవుతుంది. ఒక గ్లాస్కి నేను సగం అయితే మినపప్పు అయితే తీసుకున్నాను. అదే గ్లాస్ తోటి మనం ఏదైనా ఫుల్గా ఒక గ్లాస్ తీసుకున్నామంటే దానికి 2 కప్పులు బియ్య రైస్ అయితే తీసుకోవాలి. కాబట్టి నేను ఇక్కడ హాఫ్ తీసుకున్నాను కాబట్టి ఫుల్ గ్లాస్ అయితే తీసుకున్నాను రైసు. ఇప్పుడు ఇందులో వాటర్ పోసేసుకొని మనము ఒక 4 అవర్స్ 3 అవర్స్ అయితే అలా నానబెట్టుకోవాలన్నమాట. మనకు టైం లేదు అంటే ఒక 2 అవర్స్ 3 అవర్స్ అలా నానబెట్టేసుకొని మిక్సీ పట్టుకోవచ్చు. మీ దగ్గర నా దగ్గర అయితే పొట్టు మినపప్పు ఉంది కాబట్టి నేను ఇది నానబెట్టుకున్నాను. మీ దగ్గర పొట్టు లేని మినపప్పు ఉంటుంది గుండు పప్పు, అదైనా నానబెట్టుకొని దాంతోటైనా చేసుకోవచ్చు. ఇదైతే ఇప్పుడైతే 4 అవర్స్ వరకు అయితే నానబెట్టాలి. ఇంక ఇప్పుడు నెక్స్ట్ అయితే మనము అది పక్కన పెట్టేసుకొని ఇప్పుడైతే నేను దాంతోపాటు నేను కూడా నానబెట్టుకుంటాను. అంటే కొంతమంది అయితే ఇవి హాఫ్ అన్ అవర్ వరకే నానబెట్టుకుంటారు. నేనైతే ఒక 2-3 అవర్స్ అయితే నానబెట్టేస్తాను. ఎందుకంటే మనకి ఇది మంచిగా తొందరగా కుక్ అయిపోతుంది. మళ్ళీ మనం మిక్సీ పట్టి ఇవన్నీ అవసరం లేదు. ఇలా అయితే నానబెట్టుకొని మనకి 1-2 అవర్స్ తర్వాత ఇట్లా తుంచితే తునగాలి. ఇంక ఇప్పుడు వచ్చేసి మనము పొట్టు మినపప్పును అయితే క్లీన్గా నీట్గా కడిగేసుకొని ఇప్పుడు దాన్ని అయితే గట్టిగా కొంచెం మనకి ఇడ్లీ దోశ బ్యాటరీలాగా కాకుండా కొంచెం ఇది అనేది గట్టిగా అయితే కలుపుకోవాలి. మనము మిక్సీ పట్టుకోవాలి, వాటర్ చూసుకుంటూ వేసుకోవాలి. దీంట్లోనే మనము బియ్యం కూడా పట్టేసాను. మనం దీంట్లో కొంచెం బెల్లం వేయడం వల్ల మనకి ఆ పిండికి మనం తినేటప్పుడు పైన కోటింగ్ ఉంటుంది, అది అనేది మనకి స్వీట్ అనిపిస్తుంది, చప్పగా అనిపించదు. అలాగే కలర్ కూడా మనకి గోల్డెన్ కలర్లో మంచిగా మనకి బంగారు కలర్లో అయితే వస్తుంది. ఇప్పుడు దీంట్లో చిటికెడంత ఉప్పు అలాగే వంట సోడా అయితే వేసుకొని మంచి ఇదంతా కూడా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మిక్స్ చేసుకొని ఇది పక్కన పెట్టేసుకోవాలి. ఒక 1 అవర్ వరకు అయితే ఇది మళ్ళీ మనకి మిక్సీ పట్టుకున్న తర్వాత ఇదంతా మిక్స్ చేసుకొని ఇట్లా 1 అవర్ అయితే మళ్ళీ పిండి అనేది నానాలి. ఇది ఇప్పుడు పక్కన పెట్టేసుకోవాలి. ఇంక ఇప్పుడు నేనైతే ఇక్కడ నాకు శనగపప్పు అయితే నానిపోయింది, అది ఉడికిపెట్టుకున్నాను మంచిగా. ఇలా వాటర్ ఉంది కదా, అది తీసేసాను. ఇప్పుడు సేమ్ నేను ఆ గ్లాస్తోనే నేను ఫస్ట్ పప్పు అయితే తీసుకున్నాను కదా, అదే గ్లాస్ తోటి మళ్ళీ నేను బెల్లం అయితే తీసుకున్నాను. 1 కప్పు సేమ్ ఏదైతే తీసుకున్నామో సేమ్ అదే తీసుకోవాలి మళ్ళీ మనము కొలతతోటి. నేనైతే ఇక్కడ అది పప్పు అనేది మనకి శనగపప్పు ఉంది కదా, అదైతే నేను మిక్సీ అట్లా ఏం పట్టట్లేదు. ముందుగా అయితే నేనేం మెదపట్లేదు. ఇప్పుడు మనం బెల్లం వేసాం కదా, ఆ బెల్లం వేసిన వాటర్ అనేది రిలీజ్ అయ్యి మనకి మంచిగా ఉడుకుతూ దగ్గర పడాలి. కాబట్టి మనం కలుపుతూ ఉంటే అది దానంతట అదే మనకి మెత్తగా అయిపోతుంది. మిక్సీ పట్టి అసలు ఇదంతా అవసరం లేదండి. ఇలా చేసి చూడండి, మనకి అంటే టైం తక్కువ పడుతుంది, మనకి తొందరగా ఈజీగా కూడా అయిపోతుంది. ఇప్పుడు మనకి దగ్గర పడుతున్నప్పుడు ఒక 3 టేబుల్ స్పూన్ అయితే కొబ్బరి అయితే వేసుకున్నాను, కొబ్బరి తురుము. అలాగే ఇలాచి కూడా అయితే వేసుకున్నాను. ఇలాచి కూడా వేసుకొని మంచిగా ఇదంతా కూడా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని మనకి ఇట్లా చేతితో పట్టుకొని ఉండ చేస్తే ఉండ అవ్వాలండి. మనకి జారిపోవడం అట్లా లూజ్గా అయితే ఉండకూడదు. చూసారు కదా, ఇలా పర్ఫెక్ట్గా ఇలా రావాలన్నమాట. ఇది ఇప్పుడు మనం పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకొని ఇంకా 1 అవర్ అయిన తర్వాత పిండి కూడా నానిపోయింది కాబట్టి మనకి ఈలోపు చూసారు కదా ఇట్లా గట్టిగా అయితే మనకి అయింది. ఇంకా కొంచెం గట్టిగా కూడా అయింది మనకి ఇందాకటి కంటే కూడా. ఇప్పుడు దీన్ని చిన్న చిన్న ఉండలుగా తీసుకొని మనకి ఏ సైజు కావాలో ఆ సైజులో అయితే చేసుకొని ఇప్పుడు ఈ పిండి బ్యాటరీ అనేది ఉంది కదా, ఈ దీంట్లో ఒక్కొక్కటిగా వేసుకుంటూ ఇలా ఉంటుంది అనమాట మనకి పిండి అనేది. ఇలా మళ్ళీ ఇంకోసారి మొత్తం అంతా కూడా మిక్స్ చేసుకొని ఇప్పుడు మనం ముందుగా అయితే ప్రిపేర్ చేసుకున్నామో వాటిని ఒక్కొక్కటిగా వేసుకుంటూ దీంట్లో మనం ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో ఒక్కొక్కటిగా వేసుకోవాలి. మనకి ఇప్పుడు వరలక్ష్మి వ్రతము అలాగే వినాయక చవితి వస్తుంది కాబట్టి దసరా ఇవన్నీ కూడా ఫెస్టివల్కి చాలా యూజ్ అవుతుందండి. ఇదైతే మనం చేసుకోవడానికి సింపుల్గా అనమాట ప్రాసెస్ అంతా కూడా. ఎవరైనా రాని వాళ్ళు కూడా అయితే ఇలా ప్రాసెస్ అయితే చేసుకోవచ్చు చాలా సింపుల్ వేలో. మీరు కూడా అయితే ఒకసారి అయితే ట్రై చేయండి. అన్నీ కూడా ఒక్కొక్కటిగా ఇలా చేసుకుంటూ వేసుకోవాలి. చాలా సింపుల్ అండ్ ఈజీ అండి. మనకి బ్యాటరీ అనేది ఒకవేళ లూజు అనిపిస్తే అదే బియ్యపిండి అది మినప్పిండి ఉంది కదా, అది ఒకవేళ మనకి జారుగా అనిపిస్తే కనుక లూజ్గా మనము ఎక్స్ట్రా మన ఇంట్లో ఏమైనా పొడిపిండి బియ్యపిండి ఉంటే అది వేసుకొని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ అనిపిస్తే ఎవరికన్నా అట్లా. చూసారు కదా బంగారు కలర్లో ఎంత బాగా వచ్చిందో మనకి. అది తీసేసుకున్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ అలాగే ఆ ప్రాసెస్లోనే మనం ఒక్కొక్కటిగా వేసుకుంటూ ఇలా ఫ్రై అయితే చేసుకోవాలండి.
చాలా సింపుల్గా ఈజీగా అయితే చాలా బాగుంటాయి. నేను ఇక్కడ ఇందులో నెయ్యి అదైతే యాడ్ చేయలేదండి, ఎందుకంటే నా దగ్గర నెయ్యి లేదు కాబట్టి నేనైతే యాడ్ చేయలేదు. మీ దగ్గర ఉంటే నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు. అదే పిండిలో మనం చేసాం కదా అందులో అయితే వేసుకోవచ్చు. చూసారు కదా మనకి మంచిగా పైన కోటింగ్ అనేది మనకి మెత్తగా లేకుండా మంచిగా మనకి క్రిస్పీగా వస్తుంది అనమాట. పైది మనకి చాలా టేస్టీగా ఉంటాయి. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నాకైతే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.